ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు మీరన్నట్టు ఈ ఆరాకి సంబంధించి అంటే మన ప్రేక్షకుల పర్స్పెక్టివ్ నుంచి కొన్ని బేసిక్ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను హ్మ్. ఇప్పుడు. ఈ ఆరా అనేది ఒక్కొక్కసారి వీక్‌గా ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవును. జబ్బులు వస్తాయి అని చెప్పి అవును. అంటూ ఉంటారు. అండ్ అవును. నెగెటివ్ ఆరా ఉన్న వాళ్ళతోని ఎక్కువ తిరగొద్దు అని చెప్పి అంటూ అవును. ఉంటారు. ఇది ఏంటి మేడం ఒకసారి మాకు వివరిస్తారా? ఇప్పుడు ఆరా అనేది చాలా డైల్యూటెడ్ బలూన్ లాగా అనుకోండి. అది బలూన్ లాగా ఉన్నప్పుడు చాలా డైల్యూటెడ్‌గా ఉన్నప్పుడు డెఫినెట్‌గా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ లోపల నుంచి బయటకి వచ్చినా గానీ అది బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనకు నెగెటివ్ ఎనర్జీస్ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. అప్పుడేంటంటే మనకి డెఫినెట్‌గా మన హెల్త్‌లో ఏ సైడ్‌లో అది ఆరా వీక్ అయిందో ఆ సైడ్‌లో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఓకే. ఏ సైడ్‌లో రైట్‌లోనా, లెఫ్ట్‌లోనా, కాళ్ళ దగ్గర, ఇంకా హార్ట్ దగ్గర ఎక్కడైతే వీక్ అయితే డెప్లీట్ అవుతుంది బాగా. ఇలా హ్మ్. అన్నీ ఈవెన్‌గా లేకుండా కొంచెం డెప్లీట్ అయిందనుకోండి, అక్కడ ప్రాబ్లమ్ వచ్చేస్తుంది మనకి. హ్మ్. నెగెటివ్ ఎనర్జీ ఆరా ఉన్న వాళ్ళతో తిరిగితే డెఫినెట్‌గా అది కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. హ్మ్. ఓకే. అలా కూడా జరుగుతాయన్నమాట. ఇంకా ఓకే. చక్రాస్ ఉంటాయి కదా! చక్రాస్ మనకి బేసిక్ చక్ర, సాక్రల్ చక్ర, మణిపూర్ చక్ర ఇవన్నీ ఉన్నాయి. మణిపూరగా, ఇంకా హార్టు, థ్రోట్, ఆజ్ఞ అండ్ క్రౌన్ చక్ర 7 చక్రాలున్నాయి. 7 చక్రాలు. ఈ చక్రాస్ ప్రతి చక్రాస్ కూడా ఇంత ఉండాలి అని ఉంటుందన్నమాట. 100% ఉండాలి అంటే అది 50% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ చక్రాని ఒక 50% ఉందనుకోండి మనకి. ఇంకా ఎక్కువ ఓపెన్ అప్ అవ్వలేదు. హ్మ్. అనుకుంటే మనం మజిల్స్ రిలేటెడ్, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్‌గా వీళ్ళకి వస్తాయి. అండ్ లైఫ్‌లో అప్‌గ్రేడ్ అవ్వలేరు వీళ్ళు. ఓకే. ఆ బేసిక్ చక్ర ఏదో అవ్వలేదు. హ్మ్. అంతే ఎక్కడుంటే అక్కడే స్ట్రక్ అయ్యి ఉంటారనమాట. అయితే మ్యామ్ ఇప్పుడు చాలామంది ముఖ్యంగా గృహిణులను తీసుకుంటే వాళ్ళు డయాబెటిస్‌తోని ఇబ్బంది పడుతుంటారు. అవును. మోకాళ్ళ నొప్పులతోని ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేకపోతే అవును. ఓవర్ వెయిట్. అవును. అండ్ వర్కింగ్ చేసే వాళ్ళకి కూడా చూసుకుంటే ఈ క్రానికల్ డిసీజెస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. వాళ్ళకి కూడా అవును. నడుము అవును. నొప్పనో లేకపోతే రకరకాలు. రకరకాలు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అవును. ముందుగానే గుర్తించొచ్చంటారా మీ ట్రీట్మెంట్‌లో? అవును. మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఏ ఎనర్జీస్ ఫైర్ ఎనర్జీ ఇంబాలెన్స్ అయితే 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. టోటలీ 4448 డిసీజ్ ఉన్నాయి. ఓకే. మైండ్ రిలేటెడ్ అండ్ ఫిజికల్ బాడీ రిలేటెడ్. వాటిలో ఎక్కడైనా ఒక ఎనర్జీ సరిగ్గా లేదనుకోండి 888 ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళందరికీ కూడా 5 ఎలిమెంట్సే. హ్మ్. 5 ఎలిమెంట్స్‌తో అయిన వాళ్ళే. ఇప్పుడు ఫైర్ ఎనర్జీ మీకు ఫైర్ ఎనర్జీ సరిగ్గా లేదు, ఎక్కువగా ఉందనుకోండి. నాకు ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి. హుహు. నా ప్రాబ్లమే మీకు రావాలని లేదు. కానీ ఫైర్ ఎనర్జీ ప్రాబ్లమ్ 888 ప్రాబ్లమ్‌లో ఏదో ఒకటి వస్తుంది. హ్మ్. మనం అప్పుడు ఏం చేస్తాం, అది నాడి చూసి అది కరెక్షన్ చేసేవాళ్ళం. హ్మ్. ఇది కరెక్షన్ చేస్తుంటే మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి కదా! హ్మ్. ఇప్పుడు మన ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయింది? మన పైన ఉన్న ఎమోషనల్, మెంటల్ బాడీ అండ్ ఇంటలెక్చువల్ బాడీ, స్పిరిచువల్ బాడీలో నుంచి ఇవన్నీ మన లోపలికెళ్తున్నాయి. అక్కడంతా ఉన్న బ్లాక్స్‌లో ఒక్కొక్క కోశాస్‌లో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అక్కడ 5 ఎలిమెంట్స్‌ని కరెక్ట్ చేసేస్తే అది వస్తూ ఉండేటప్పుడు ఫిజికల్ బాడీలో ఈజీగా కరెక్షన్ చేసేయొచ్చు. ఓకే. సో, దాన్ని మనం ఏం చేస్తామంటే చూసి ఇప్పుడు ఒక మనిషిని చూడంగానే చెప్పేయొచ్చు. చూడగానే చెప్పేయచ్చా? అంటే ఇప్పుడు నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది అడగొచ్చా? ఏమన్నా సీక్రెట్ ఉంటే చెప్పకండి. అలా కాదు. అన్నిటికి ఒక పద్ధతులుంటాయి ఓకే. మనకి. ఓకే. సో, చూడంగానే చెప్పేయొచ్చు మనిషికి. అంటే ఒక 101 క్వెషన్స్ ఇస్తాం ఆ! వచ్చినప్పుడు. ఓకే. ఆ క్వెషన్స్‌లో వాళ్ళు మొత్తం ఆ క్వెషన్స్‌లో అన్నీ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి అన్నీ తెలిసిపోతాయి. మొత్తం హ్మ్. వచ్చేస్తాయన్నమాట. హ్మ్. 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 మొత్తం ఎక్కడెక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారు అని తెలుస్తుందన్నమాట. హ్మ్. అండ్ మన ఇంట్యూషన్ పవర్‌లో చూసేస్తాం ఓకే. కొన్ని. అవి ఓకే. చూసేసినాక ఏం చేస్తాం, ఫస్ట్ మన స్పిరిచువల్ లేయర్‌లో క్లియర్ చేస్తాం. ఓకే. స్పిరిచువల్ లేయర్‌లో క్లియర్ చేయాలంటే ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటారు అందరూ. ఒక 10 నిమిషాలు దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ బయటకొచ్చాక 24 గంటలు, 23 గంటల 50 నిమిషాలు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాం. అవును. ఏదో ఒకటి. సో, అది స్పిరిచువల్ బ్లాక్స్ వచ్చేస్తాయి అక్కడ. హ్మ్. ఆ తర్వాత ఇంటలెక్చువల్ బ్లాక్స్. ఇంటలెక్చువల్ బ్లాక్స్ అంటే ఏంటి? మనకి అన్ని నాలెడ్జ్ ఉన్నా గానీ కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేకపోవడం. కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేము. కరెక్ట్ అయిన డెసిషన్ గురించి ఇది కరెక్టా? అది కరెక్టా? ఇది చేయొచ్చా? అది చేయొచ్చా? అనే ఆలోచనలు ఇదా? అదా? అని ఉంటూనే ఉంటాయి. కరెక్ట్ అయిన జ్ఞానం మనకు రాదు. జ్ఞానం కరెక్ట్‌గా ఉంటే ఈ ఒక బిజినెస్‌లో కూడా ఇప్పుడు షేర్స్ కొంటూ ఉంటారు చాలామంది. ఇంకెన్నో బిజినెస్‌లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇక్కడ నేను పెట్టుబడి పెడితే కరెక్టా? షేర్స్ నేను ఇది కొంటే కరెక్టా? అన్ని జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. ఆ జ్ఞానం లేనప్పుడు ఆ ఇంటలెక్చువల్ లేయర్‌లో ఈ 5 ఎలిమెంట్స్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. అర్థమైంది. తర్వాత మెంటల్ యాక్టివిటీ, మెంటల్ బాడీ.
ఈ మెంటల్ బాడీలో ఏంటి, ఎక్కువగా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మైండ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది హెల్త్ వైస్ వస్తుంది. మనకి ఏది కూడా ఒక్క దానిలో మనకి మైండ్ నిలకడగా ఉండదు. ఎప్పుడైనా ఇది చేస్తుంటాం, ఇంకొక దానికి వెళ్ళిపోతూ ఉంటాము. మైండ్ నిలకడగా ఉండదు. మైండ్ డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉంటుందన్నమాట వీళ్ళకి. అవును మేడం. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. ఎంప్టీ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ నెట్వర్క్ అండ్ ఏదైతే ఎవరి బ్రెయిన్ అయితే ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి అంటారు. అవును. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ 5 ఎలిమెంట్స్ వీటన్నిటి డెప్త్ ప్రకారం చూస్తే ఒక మనిషి ఎంత తెలివైన వాడైనా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ 5 ఎలిమెంట్స్ కాస్త డిస్టర్బ్ అయి ఉంటే మాత్రం తీసుకున్న నిర్ణయాలలో తప్పులు దొర్లే అవకాశం ఉంది. తప్పుడు అది చేస్తాం మనం. ఓకే. మనం కావాలని చేసేది కాదు. అది అలా చేస్తే అక్కడ బ్లాక్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ మెంటల్ బాడీలో ఉంది, ఏ బాడీలో ఉందో దానికి తగ్గట్టుగా మనం చేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా వస్తే ఎమోషనల్ బాడీ. ఇప్పుడు డిసీజ్ కూడా ఎక్కడి నుంచి క్యారీ అవుతాయి? డిసీజ్ కూడా స్పిరిచువల్ నుంచి క్యారీ అవుతాయండి. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఫిజికల్ బాడీ ఒక తలనొప్పి వేసింది. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, తలనొప్పి వేయగానే ఒక కర్పూరం హారతి చేసేవాళ్ళు. కర్పూరం హారతి ఇస్తే మీ ఆరా ఎక్కడంతా డిస్టర్బ్ అయిపోయిందో అవన్నీ క్లియర్ అవుతాయి, పాజిటివ్ ఆరా మళ్ళీ ఫామ్ అవుతాయి, ఆ తలనొప్పి తగ్గిపోయేది. ఉప్పుతో దిష్టి తీసేవారు. తీసి ఏం చేస్తారు, ఆ ఉప్పుతో తీసేటప్పుడు ఆ సూర్యుడితో ఉత్పత్తి అయిన ఉప్పు అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక శారీని వేసుకుంటున్నాం. శారీని వేసుకోగానే ఫిజికల్ బాడీలో వెంటనే రిలీఫ్ వస్తుంది, కానీ లోపల సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అవును కదా. మనం అది ఎందుకు చేయడం మర్చిపోయాం. మనకి ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలి, ఈ క్షణమే కావాలి. ఒక గంట సేపు కూడా మనం వెయిట్ చేయాలి. ఇన్స్టెంట్ కావాలని మనం శారీడన్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాం. అంటే శారీడన్ అంటే ఎనీ టాబ్లెట్స్ వేసుకోవడం అలవాటు చేసుకున్నాం. సో మనం ఇప్పుడు కర్పూరం హారతి తీసుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది అవి సెటరేట్ అవ్వడానికి. పాతకాలంలో ఇంకా ఎన్నెన్ని ఉండేవో, చాలా విచిత్రంగా ఉండేది అనమాట. ఇప్పుడు కడుపు నొప్పి వేసింది అనుకోండి, కడుపు నొప్పి వేసినప్పుడు కడుపు నొప్పి మనకి ఇక్కడే వస్తుంది, కానీ పక్కన చేసేవాళ్ళు ఒక అదేంటి విత్తడి పళ్ళెంలో పేడ నీళ్లు కలిపేసి పోసి ఒక గిన్నెను తీసి ఇలా మనకి దిష్టి తీసేసి ఆ గిన్నెను దానిలో పెట్టేవాళ్ళు. పెడితే అది అలా పట్టుకునిందంటే మన కడుపు నొప్పి అంతసేపు ఉంటుంది. అది అలా వదిలిపోయినప్పుడు కడుపు నొప్పి వదిలిపోతుంది. అన్ని అవన్నీ ఎనర్జీ ఫీల్డ్లో చేసేది. ఓకే. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం, కడుపు నొప్పి ఏదో ఒక బెరల్ కానీ ఏదో ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం, అది సైడ్ ఎఫెక్ట్స్ మనకు తీసుకొస్తుంది కదా. సో ఇలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎనర్జీ బాడీస్ని క్లియర్ చేయాలి. ఎనర్జీ బాడీస్ని, ఎమోషనల్ బాడీ, ఇంకా నెక్స్ట్ ఎమోషనల్ బాడీ ఉంటుంది. ఎమోషనల్ బాడీ అంటే మన ఎమోషన్స్ అన్నీ దానిలో ఉంటాయి, ప్రతి ఎమోషన్ దానిలో ఉంటాయి. ఇంకా జాబ్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. హార్ట్ టైట్గా పట్టేసింది నాకు అంటూ ఉంటారు చాలామంది, గ్యాస్ ఏమో తెలియదు అంటుంటారు. అలా ఇవన్నీ కూడా ఎమోషనల్ బాడీ నుంచి వస్తుంది. అది వచ్చి మనకి ఫిజికల్ బాడీలో నిలబడిపోతుంది. ఇంకా మనం ఫిజికల్ బాడీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం కదా. అప్పుడు మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం, టాబ్లెట్ చుట్టూ వేసుకుంటూ ఉంటాం. అవును, ఇది ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఎలా ఉంటుంది. టాబ్లెట్లు వేసుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఫిజికల్ బాడీ సెట్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటుంది, మెయిన్ చక్రాస్ అనేది ఇక్కడ వీక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మాత్రమే హెల్త్ మాత్రమే కాదు. ఇప్పుడు చాలా మంది పెళ్లి చేసుకుంటారు, ఆ 16 రోజుల పండగ అంటారు కదా, అది చేసే లోపల డైవర్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. వినే ఉంటారు కదా. అవును, చాలా గొడవలు. అసలు పెళ్ళి అంటేనే ఇప్పుడు గొడవలు, పెళ్ళి అంటేనే గొడవలు అలా జరుగుతున్నాయి అనమాట. అది ఎలా జరుగుతున్నాయి, ఇది కూడా వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే మనం పెళ్ళి ఇప్పుడు చేసుకోబోతున్నారు ఎవరన్నా అంటే వాళ్ళిద్దరు ఫోటోని బట్టి కూడా ఎనర్జీ చూసి వీళ్ళకి ఫ్యూచర్లో గొడవలు వస్తాయా, ఫ్యూచర్లో విడిపోతారా, వీళ్ళ యొక్క కాన్షియస్నెస్ని మనం మెసేజ్ చేసి వీళ్ళకి సంబంధాలు చూస్తున్నారు అనుకోండి, వీళ్ళకి వద్దు అని చెప్పేస్తాం. జాతకాలే కాకుండా ఇది కూడా ఉంది. జాతకాలు మేము చూడం, అసలు జాతకాలు చూడం, ఓన్లీ ఎనర్జీ కాన్షియస్నెస్ ఇంతే అన్నమాట. సో ఇలా మనం చెక్ చేస్తే కూడా మనకి తెలిసిపోతాయి వీళ్ళకి ఫ్యూచర్లో. ఇప్పుడు అన్ని జాతకాల ప్రకారం అన్ని కలిసే ఉన్నాయి అంటారు. ఇప్పుడు విడిపోయే జంటలు కూడా చూస్తే జాతకాలన్నీ చూసి చేసుకున్న వాళ్ళు కూడా ఎందుకు విడిపోతున్నారు. అంటే మేడం, అంటే ఈ లెక్కన కొంతమంది బిజినెస్ లో పార్ట్నర్షిప్ కొంతమంది బాగా కలిసి వస్తుంది, కొంతమందికి రాగానే బద్ధ శత్రువులు తయారవుతారు. ఇది కూడా కారణం ఎనర్జీసే. అన్ని ఎనర్జీసే. వీళ్ళు 5 బాడీస్ లో ఎలా ఉన్నాయి, వాళ్ళ 5 బాడీస్ లో ఎలా ఉన్నాయి, అవి వాళ్ళిద్దరిని కూడా మొత్తం క్లియర్ చేసేస్తాం అనుకోండి, ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటారు.
ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా తిమ్మిని బిమ్మిని చేస్తారు, చేయొచ్చు అండి ఈజీగా, ఓన్లీ విత్ ద ఎనర్జీ అనమాట. అది కూడా ఎంతసేపులో చేస్తాము, 30 minutes అనమాట. మరి ఇలాంటి ఇంత డీప్ ఒక టెక్నాలజీ అనొచ్చు, సైన్స్ అనొచ్చా, లేకపోతే ఏదనేది ఒక మ్యాజిక్ తెలియదు కానీ మరి ఇంతకాలం చాలా మందికి దూరంగా ఉండడానికి కారణం ఏంటండి? ఇదంటే సిద్ధ గురువులు ఇవ్వలేదండి ఎవరికి. ఓకే. ఇలా చాలా మాయలు మర్మం అనుకుంటారు అని ఇవ్వలేదన్నమాట. అంటే నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతాను సిద్ధ గురువులతో, అందువల్ల నాకు పల్స్ బ్యాలెన్సింగ్ నేర్పించిందంతా సిద్ధ గురువులే ఓకే. అసలు. అందువల్ల నేను అఫెక్ట్ అవుతున్నాను కాబట్టి నేను అడిగాను, నేను ఇలా అఫెక్ట్ అవుతున్నాను, వదిలేస్తాను ఈ ఫీల్డ్ని అంటే, అప్పుడు నువ్వు ఎనర్జీ బ్యాలెన్సింగ్ చేయమ్మా ఇంక మీదట, ఇది జనానికి ఎలా యూజ్ అవుతుంది అన్నారంటే, హెల్త్ పరంగానే కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ ఎంతమందికి ఏ పని చేసినా కలిసి రాదు కొంతమందికి. అవును కదా, నడుస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ బ్యాడ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది, గ్రహాల నుంచో ఎనర్జీ నుంచో వచ్చింది. అవును కదా, అలా ఎంత పని చేసినా వాళ్ళకి కలిసి రాకపోవడం, డబ్బులు రాకపోవడం, ఒక పేదవాడిగా పుట్టాడంటే పేదవాడిగానే బ్రతికి పేదవాడిగానే చనిపోవడం. అసలు అలా లేదు ప్రపంచం అనేది, అలా కానీ కాదు. ఎంత పేదవాడిగా పుట్టినా వాడు మంచి స్థాయికి రాగలిగిన శక్తిని నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చిన విద్య అనమాట ఇది.